మిమ్మల్ని అందరినీ చూశాను. అప్పుడు ఉన్నవాడు చాలా ముఖాలు ఇప్పుడు లేవు, కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. కనుక మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, నాకు చాలా సంతోషం ఉంది. నేను చిత్తూరు నుంచి వచ్చాను. చిత్తూరులో ఆయనకి తెలుసు, చిత్తూరు ప్రాంతం అంతా క్రైస్తవత్వం విషయంలో సంపూర్తిగా ఎండిపోయినటువంటి ఆ భూమిలో దేవుడు నన్ను పంపించి తన యొక్క సేవకు వాడుకున్న మనం చివరి దినములకు వచ్చినాం. దీనికి సూచన ఏంటంటే అందరూ మతాపేక్ష కలిగిన నాయకులు. ఏ మతం చూసినా వారి మతాల గురించి ఒక గొప్ప ఆపేక్ష, వాంఛ కలిగి ఉన్నారు. ముస్లింస్ని చూసినప్పుడు మొన్న కొంతమంది ముస్లింస్తో మాట్లాడితే జకేరియా అంటే ఎవరొక ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ముస్లిం నమాజ్ చేసినా సరే చేయకపోయినా సరే గెటాలు పెంచండి, టోపీ పెట్టండి, యాంకిల్స్ పైన పైజామా వేసుకోండి, వెంటనే మీరు ముస్లిం అనుకోవాలి. అట్లాగే హిందూస్ కూడా ఇప్పుడు చాలా తీవ్రత కలిగినారు వాళ్ళ మతం గురించి. అమెరికాలో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద హిందూ గుడులను మనం చూస్తా ఉన్నాం. అట్లాగే క్రైస్తవుల్లో కూడా ఇప్పుడు ఒక ఉద్యమం వచ్చింది. ఇప్పుడు అమెరికాలోనే కాదు, ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎండాకాలం వచ్చిందంటే సందు సందుకి వీధి వీధికి ఒక కూటమి జరుగుతూ ఉంటారు. ఏ కూటమి వదలకుండా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా పెద్ద పెద్ద బైబిల్ పట్టుకుని పరిగెడతారు, వస్తారు, రోజు వెళ్తారు, వస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇది చాలా సంతోషకరమైనటువంటి సూచన. టీవీలో చూసినా ఇంకెక్కడ చూసినా యేసు ప్రభు గురించి సువార్త ప్రకటించబడుతుంది. అదేవిధంగా అమెరికాలో కూడా మీరు కూడా గడిచిన 2 నెలల నుంచి విసుగు విరామం లేకుండా కూటమి మీద కూటమికి వెళ్తా ఉన్నారు. చాలా సంతోషం దేవుడికి. కనుక అయితే ఈరోజు మనం ధ్యానించవలసింది ఏంటంటే, యేసు ప్రభు ఒక వాక్యం చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-27. మత్తయి సువార్త 7వ అధ్యాయం. నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడింది. దాని పాటు గొప్పదని చెప్పాను. ప్రభు చెప్తున్నారు ఇక్కడ. యేసు ప్రభు తన సొంత నోటితో చెప్పిన మాటలు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడును. ఈ దినముల్లో క్రైస్తవులమైనటువంటి మనము ప్రతిరోజు వాక్యం వింటున్నాం, ప్రతి మీటింగ్లో వాక్యం వింటున్నాం, ప్రతి ప్రోగ్రాంలో వాక్యం వింటున్నాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. మనం వాక్యం వినేవాళ్ళు మాత్రమే కాకుండా వాక్యం ప్రకారం జీవించి వాక్యాన్ని మన యొక్క జీవితంలో ఆచరించే వారమై ఉండాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే అట్లాంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండును. బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు ఎటువంటి గాలి వచ్చినా, ఎటువంటి తుఫాను వచ్చినా, ఎటువంటి వాన వచ్చినా ఆ ఇల్లు చెదిరిపోతుంది. అయితే పక్కన మళ్ళీ చెప్తున్నాడు, నా మాటలు విని మీటింగులకు వెళ్ళి, కూటాలకు వెళ్ళి, కన్వెన్షన్కి వెళ్ళి, టీవీలో చూసి నా మాటలు విని వాటి ప్రకారం చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళుగా ఉంటారు. వాన కురిసెను, వరదలు వచ్చెను, వారి ఆ ఇల్లు కూలిపోవడం చెప్పారు. ఈ సాయంకాల సమయంలో
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మనము కేవలము వాక్యం వినేవాళ్ళు మాత్రంగా ఉన్నామా, లేదా విని దాని ప్రకారం జీవిస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. ఒకవేళ మనం వాక్యం విని వెళ్ళిపోతా ఉంటే, రోజు మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, ఒకప్పుడు వాన వస్తుంది, వరద వస్తుంది, తుఫాను వస్తుంది, అంటే శోధనలు వస్తాయి, కష్టములు వస్తాయి, పరీక్షలు వస్తాయి. ఆ యొక్క పరీక్షల్లో, ఆ యొక్క కష్టాల్లో, ఆ యొక్క సమస్యల్లో మీ పునాది లేదు కాబట్టి మీ ఇల్లు కూలిపోతుంది, అంటే మీ యొక్క ఆత్మీయ జీవితము కూలిపోతుంది. అందువల్ల ఈ దినముల్లో అనేక మంది క్రైస్తవులు, అనేక మంది దేవుని బిడ్డలను చెప్పుకునే వాళ్ళు, అనేక మంది సేవకులను చెప్పుకునే వాళ్ళు, వారి యొక్క ఫౌండేషన్ స్థిరంగా లేనందువల్ల, వారు ఇసుక మీద ఇల్లు కట్టినందువల్ల, వారు ఇసుక మీద సేవ చేస్తున్నందువల్ల సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు వాళ్ళు లేకుండా పోతున్నారు. అయితే దేవుడు మనతో ఏం చెప్తున్నారంటే, విని దాని ప్రకారం జీవించండి. అయితే యేసు ప్రభు ఇంకొక ఉపమానం చెప్పాడు. అదేంటంటే, విత్తనములు విత్తేవాడు. ఒక ఆయన విత్తనాలు విత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆ విత్తనాలు దారి పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలలు పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలలు పడ్డాయి. వేసేయడం ఉందా, పడ్డాయని ఉందా? విత్తనాలు వేసేడా, పడ్డాయా? పడ్డాయి. అంటే అతను వేసినట్టు మరి బైబిల్ లేదు. ఒకవేళ జారి సంచులోంచి కింద పడతామని తెలియదు. మొత్తానికి సువార్త అనేది, వాక్యం అనేది 4 చోట్ల విత్తబడింది. అక్కడ దారిలో పోయి పడినటువంటి విత్తనాలన్నీ పక్షులు వచ్చి తినేసి అని చెప్తున్నారు. అంటే అపవాది, విరోధి వచ్చి, సైతాన్ వచ్చి, నీవు విన్నటువంటి ఆ వాక్యాన్ని, నీ హృదయంలో ఏదో కొంచెం భద్రపరుచుకున్న వాక్యాన్ని సైతాన్ ఏం చేసింది, అట్లా విన్నావో లేదో వెంటనే. అందువల్ల చాలా నామకార్థ క్రైస్తవుల కూటాల్లో చూసినప్పుడు, ఇట్లా ఏదైనా ఉద్యోగ కూటాలను పెడితే అప్పటికప్పుడు తీర్మానాలు చేస్తారు. ప్రభు కోసం జీవించాలి, దేవుని చిత్తం చేయాలి. బయటకు వచ్చిన వెంటనే రెడీగా ఉంటారు సైతాన్. వెంటనే మళ్ళీ అతను పాత అలవాట్లన్నీ, పాత క్రియలన్నీ చేపిస్తారు. ఇట్లాంటి వాళ్ళు దారిలో పడేటువంటి విత్తనం ఉన్నారు. రెండవది చూసినప్పుడు, రాతి నేలలో పడినవాడు. రాతి నేలలో కొన్ని విత్తనాలు పడ్డాయి. అది వెంటనే మొలిసింది, కొంచెం పచ్చగా ఉంది, కొంతసేపటికి ఎండిపోయింది. ఎందుకంటే కింద మట్టి లేదు, రాయి ఉంది. ఆ రాయి ఏం చేసిందంటే ఈ చెట్టుని ఎదగకుండా అణిచేసినందువల్ల అది చనిపోయింది. దీనికి యేసు ప్రభువు ఏం చెప్పాడంటే, వాక్యమును విని వెంటనే సంతోషంతో అంగీకరించుదురు. వేరేందువల్ల శ్రమ, హింసలు వచ్చినప్పుడు వెంటనే అభ్యంతరపడతారు. అనేక మంది వెంటనే వాక్యం వింటారు, తీర్మానం చేస్తారు. అయితే వేరు లేదు. ఆ ఫౌండేషన్ వెళ్ళటానికి, ఆ వేరు లోపలికి వెళ్ళటానికి కింద బండ్లు ఉన్నాయి. అందువల్ల ఏమైపోయింది, అది గడచలేదు. మూడోది చూసినప్పుడు ముండ్ల పొదలు. ముండ్ల పొదలు అంటే యేసు ప్రభు ఏం చెప్పారంటే, ఐహిక విచారములు. వాక్యము వింటారు, చాలా ఆసక్తితో వింటారు. వాక్యం విన్న వెంటనే సంతోషిస్తారు. ఆహా, ప్రభు నాతోనే మాట్లాడాడు అంటారు. అయితే ఇంట్లో బాధలు, ఆర్థిక బాధలు, ఉద్యోగంలో బాధలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ యొక్క ఉద్యోగాన్ని అణిచేస్తున్నాయి. నాలుగవదిగా చూసినప్పుడు మంచి నేలను పడిన విత్తనం. ఈ మంచి నేల పడింది ఏం చేసిందంటే అది 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ఫలించింది. వీళ్ళ గురించి యేసు ప్రభువు ఏం చెప్పాడంటే, వీళ్ళు వాక్యమును విని సంతోషంతో అంగీకరించి దాని ప్రకారము జీవించేవాడు. కనుక ఈ 4వ భూమి
అది యేసు ప్రభు యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించే వాళ్ళకు పోల్చబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మనం ఈ 4 భూముల్లో మన యొక్క భూమి, మన యొక్క జీవితము, మన యొక్క హృదయం ఎట్లా ఉందని పరిశీలించుకున్నాం. చాలా మంది చెప్తాం, ఆ కాలంలోనే యేసు ప్రభు మాటలు విన్నవాళ్ళు ఇవన్నీ ఆచరిస్తానికే, మనుషుల వల్ల కాదు. ఆయన చెప్పిన కార్యాలన్నీ చేయటానికి మనుషుల వల్ల కాదు. కనుక ఏదో కొంచెం విన్నాం, మన వల్ల ఏం చేద్దాం, మనం చేయగలిగింది చేద్దాం, లేదా 4 రూపాయలు అట్లా విసిరేద్దాం, దేవుడు చూసుకుంటాడు అనుకునేటువంటి స్వభావాలు ఇప్పుడు మనుషుల్లో వచ్చినాయి. ఇప్పుడు మీరే ఆలోచించుకోండి. యేసు ప్రభు అనేకమైన కార్యాలు చెప్పారు. ఒక క్రైస్తవుడు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక క్రైస్తవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మన గురి అదే. మనం దేనికి క్రైస్తవులుగా మారాం? మనం దేనికి ప్రభువుని విశ్వసించాం? మనము రాకడలో ఎత్తబడాలి, లేదా రాకడకు ముందు ఒకవేళ చనిపోతే పునరుద్ధానం చెందాలి. ఇదే మన నిరీక్షణ. ఈ నిరీక్షణ లేకుండా మనం క్రైస్తవ జీవితం జీవించి ప్రయోజనం లేదు. అయితే అతి శ్రేష్టమైనటువంటి యొక్క పునరుద్ధానం పొందాలంటే ఈ లోకంలో మనం త్యాగాలు చేయాలి, ఈ లోకంలో కొన్ని విడిచిపెట్టాలి, ఈ లోకంలో కొన్ని దేవుని కోసం మనం గొప్ప కార్యాలు చేయాలి. అందువల్ల ఇక్కడ యేసు ప్రభు చనిపోయి శిలువలో వేలాడబడతా ఉన్నాడు. మనలాగా ఆయన చాలా మంది వెంబడించారు. ఆయన 12 మంది శిష్యులు, వాళ్ళ తల్లి మగ్దలేని మరియా, అనేక మంది ఆయన వెంబడించారు. ఆయన శిలువ వేసే వరకు ఆయన దగ్గరికి వెళ్ళారు. అందరూ దూరం నుంచి ఏడుస్తున్నారు, కానీ దగ్గరికి వెళ్ళారు. శిలువ మీద చనిపోయాడు ఆయన. పక్కన దొంగలను ఇద్దరిని తీసేశారు. ఇప్పుడు ఆయన దిక్కులేని వాడు అక్కడ ఉన్నాడు. అప్పటి వరకు ఆయన వెంబడించిన యేసు ప్రభు భక్తులము, యేసు ప్రభు శిష్యులు అని చెప్పి 24 గంటలు ఆయనతో తిరిగిన ఒక్కడు లేడు. అయితే ఒక్కతను మాత్రం తెగించి అని ఉంది. అరిమతయి యేసు అనేటువంటి ఒక రహస్య శిష్యుడు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి, యేసు యొక్క శరీరం నాకు ఇవ్వండి, నేను దాన్ని సమాధి చేస్తాను. అప్పుడు ఆయన యేసు ప్రభు అప్పుడే చచ్చిపోయాడా అని చెప్పి ఆశ్చర్యపడి ఆ శవాన్ని అతనికి ఇస్తాడు. అప్పుడు ఇంకొక రహస్య శిష్యుడు వస్తాడు, నికోదేమో అని ఇంకొక ఆయన వస్తాడు. ఆయన సుగంధ ద్రవ్యాలు తీసుకుని వస్తాడు. ఈయన మిగతా కార్యాలు ఇద్దరు కలిసి యేసు ప్రభుని సమాధి చేస్తారు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని అప్పటి వరకు వెంబడించిన వాళ్ళంతా ఏదో నామకార్థంగా, ఒక ఉద్యోగంగా, అసలు ఎందుకు వెంబడిస్తున్నామో తెలియకుండా వెంబడించిన వాడు. సరైనటువంటి శోధన, సరైన కాలంలో క్రియ చేయవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు వాడు పారిపోయారు. ఎప్పుడు అనామతులు ఉన్నటువంటి మామూలు గొప్ప మనుషులు వచ్చి ఆయన సమాధి చేశారు. కనుక ఈ దినముల్లో దేవుడు మన దగ్గర తెగింపు ఎదురు చూస్తున్నాడు. దేవుని కోసం మీరు తెగిస్తున్నారా? దేవుని కోసం మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా? యేసు ప్రభు కోసం గొప్ప కార్యాలు చేయాలని చెప్పి వాంఛిందా అని మనం పరీక్షించుకోవాలి. మనం ఏం చేస్తాం? అన్ని మన సౌకర్యాలు మనకి అన్ని చూసుకున్న తర్వాత చివరిగా దేవునికి స్థానం ఇస్తాం. అయితే దేవుడి మీద చూస్తున్నారంటే మొట్టమొదటి స్థానం నాకు ఇవ్వండి, మీరు ఏం చేసినా నన్ను మొట్టమొదటిగా పెట్టండి. కనుక మనం అమెరికాలో చాలా మంది చూస్తున్నా, మరి మనసులో చేసుకుంటారని తెలియదు, కానీ చిన్న ప్రార్థన, కారులో బయలుదేరేటప్పుడు ఒక ప్రార్థన, ఇంటికి వచ్చిన వెంటనే క్షేమంగా తీసుకొస్తున్న ఒక ప్రార్థన. ఇట్లాగా ప్రార్థన దేవుడు చేసుకుని బయలుదేరాలి. దేవుడిని ముందు పెట్టాలి ప్రతి కార్యంలో.
మొన్న కొన్ని కార్యాలు అట్లాంటాలు చూసినప్పుడు అసలు యేసు ప్రభు అంటే పక్కన పేరు క్రైస్తవులే కానీ ప్రభువుకి ఒక్క స్థానం ఇవ్వలే ఎవరు. అంతా వాళ్ళ ఆడంబరాలు, వాళ్ళ కార్యాలు, వాళ్ళ ఇదే కానీ దేవునికి ఒక్క స్థానం ఇవ్వలేదు. కనుక మనం అట్లా ఉండకూడదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద ఇల్లు కట్టినవాడు. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫాను వస్తుంది, గాలి వీస్తుంది, ఆ యొక్క ఇల్లు పడిపోతుంది. బుద్ధిమంతుడు అని ఉండాలంటున్నాడు. సరే, ఇసుక మీద కట్టిన వాళ్ళకి మనకు అనవసరం, అది ఇప్పుడు వద్దు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బండ మీద కట్టిన వాళ్ళ గురించి మనం కొంచెం ధ్యానం చేద్దాం. చదవండి ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోహు వంశావళి ఇదే. నోహు నీతిపరులను తన తరంలో నిందారహితుడై ఉండెను. నోహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోహు కనెను. ఇక్కడ నోహు జీవితం మనం చూసిన ఎందుకు కూర్చున్నా అంటే ఇది కనిపిస్తుంది, నా బైబిల్ ఎంత వస్తుంది. ఇక్కడ నోహు గురించి చూసినప్పుడు ఎప్పుడూ జరిగినటువంటి కార్యాలు నోహుతో దేవుడు చెప్పాడు. ఏంటంటే అది నోహు, వర్షం రాబోతుంది, భూమిలోంచి నీళ్లు రాబోతున్నాయి, 40 పగళ్ళు 40 రాత్రులు వస్తాయి, భూలోకాన్ని సమస్తాన్ని నాశనం చేయబోతున్నా అని చెప్పినప్పుడు నోహు నమ్మాడు. అసలు వర్షం గురించే వినలేదు ఆయన, ఎప్పుడు నమ్మాడు. తర్వాత అసలు యాక్చువల్గా జరిగిందేంటి, భూమిని సమస్తాన్ని నాశనం చేసేద్దామని చెప్పి దేవుడు తీర్మానం చేశాడు. మనుషులు సృష్టించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నా, ఈ నరులు సృష్టించినందుకు నేను చాలా వేదన పడుతున్నాను, కాబట్టి భూమి మీద నరులను ఉండకుండా నేను నాశనం చేసేస్తానని చెప్పి తీర్మానం చేసి నాశనం చేద్దాం అనుకున్న వెంటనే ఒక మనిషి కనిపిస్తున్నాడు. ఎవరంటే నోహు. ఆయన గురించి చెప్పినప్పుడు ఆయన గురించి ఇక్కడ 5 కార్యాలు. ఒకటి, యెహోవా కృప పొందినవాడు, నీతిపరుడు, నిందారహితుడు, దేవుడితో కూడా నడిచినవాడు. 5వది, తన కుటుంబాన్ని చక్కగా ఏలినవాడు ఆయన. ఈయన చూసినప్పుడు దేవుడు ఏం చేశాడు, కనీసం ఏం కోసం అన్నా ఈ దేశ ప్రపంచాన్ని కొంతసేపు కాపాడదామని చెప్పి నోహుతో చెప్పినప్పుడు నోహు ఏం చేశాడు, వెంటనే నమ్మాడు. దేవుడు చెప్పినటువంటి మాటలు నమ్మి వెంటనే ఏం చేశాడు, ఆయన మాటలు విని దాని ప్రకారము చేశాడు. ఏం చేశాడు, ఒక ఓడను తయారు చేసుకో, నీ ఇంటి కోసము, నీ పిల్లల కోసము ఒక ఓడ తయారు చేయి. ఆ ఓడ ఇంత పొడుగు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, దాంట్లో ఇన్ని అరలు ఉండాలి, కిటికీ ఒక చోట ఉండాలి, తలుపు ఒక చోట ఉండాలి. ఆ ఓడలోకి పశువులు, పక్షులు, అన్ని జంతువుల్ని తీసుకుని వస్తాను. అప్పుడు ఈయనేం మాట్లాడాల. నోహు ఒక కార్పెంటర్ కాదు, నాకు తెలిసి నోహు కార్పెంటర్ కాదు, ఏదో వ్యవసాయం చేసుకున్నాడు. దేవుడు చెప్పిన వెంటనే, ప్రభువా నాకు రాదే, ఓడ చేయటం రాదే, చెక్కలు కోయటం రాదే అని చెప్పలా. వెంటనే లోబడినప్పుడు దేవుడి అతని చేతికి కార్పెంటరీ వర్క్ నేర్పించాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా దేవుడు పిలిచినప్పుడు, మనకు కూడా దేవుడు కొన్ని పనులు అప్పచెప్పాలన్నప్పుడు ఇది నా వల్ల కాదు, నాకు ఇది తెలియదు, నేను చేయలేను అనకూడదు. చేస్తాను ప్రభువా, నాకు సహాయం చేయండి. మోషే కానాను దేశానికి ప్రజలను తీసుకెళ్ళకపోవటానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి నుంచి దేవుడు చెప్పిన దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాడు. నువ్వు వెళ్ళు అంటే నా వల్ల కాదంటున్నాడు, నువ్వు వెళ్ళు మాట్లాడి నేను నచ్చోండి అంటున్నాడు.
నేను నీ ద్వారా మాట్లాడటం నా వల్ల కాదంటున్నాడు. ఇక్కడ నోవహు ఏం చేశాడు? దేవుడు చెప్పిన వెంటనే లోబడ్డాడు. లోబడి చేస్తాను ప్రభు అని చెప్పి మొదలుపెట్టాడు. ఇప్పుడు మన ఇళ్లలో ఉద్యోగాలు మానేసి అన్ని మానేసి వారిని, ముగ్గురు కొడుకుల్ని, ముగ్గురు కోడల్ని నాకు దేవుడు కల్లో చెప్పాడు, ఓడ తయారు చేయమన్నారు, రండి అడవులోకి వెళ్ళి కొయ్యలు కోస్తా ఓడ చేద్దామంటే వస్తారా? ఏంటి పిచ్చెక్కింది ఏంటి ముసలోడికి అని చెప్పి నువ్వేం చేసుకో మేము రామంట. ఐటీ ఉద్యోగం వదిలేసి నేను వస్తానా? ఈ పని వదిలేసి నేను వస్తానా? రాములు అంట. అయితే నోవహు పెళ్ళైన కొడుకులను కూడా కంట్రోల్లో పెట్టాడు. భార్య లోబడింది, కొడుకులు లోబడ్డారు, ముగ్గురు కోడలు లోబడ్డారు. అందరూ వెళ్ళి చేతి మొదలు పెట్టారు. బైబిల్లో రాయబడింది కానీ ఒక కామెంట్రీస్ లో రాయబడింది, 120 సంవత్సరాలు కట్ చేశారంట వాడిని. 120 years ఆయన చేస్తా ఉంటే ప్రతి ఒక్కరు చదువుతున్నారు, ఏమయ్యా ఏం చేస్తున్నావు, ఏంటిది, నేను పనులను మానేసి ఇది చేస్తున్నావు అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి సువార్త చెప్తున్నాడు. ఏమని? ఆకాశం నుంచి నీళ్లు వస్తాయి, భూమి నుంచి నీళ్లు వస్తాయి, 40 రోజులు వస్తాయి, నాశనం అయిపోతారంట, మీరు కూడా ఓడ చేసుకోండి. నవ్వుకున్నారు, ఎగతాళిగా పిచ్చెక్కిందని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ దినంలో కూడా మనుషులు దేవుని సేవ కోసం డబ్బులు ఖర్చు చేస్తుంటే, దేవుని సేవ కోసం ఉద్యోగాలు మానేస్తూ ఉంటే, దేవుని సేవ కోసం అనేకటువంటి త్యాగాలు చేస్తూ ఉంటే చూసిన వాళ్ళు ఏమంటారు? వీడికి పిచ్చెక్కింది, రేపు పిల్లల కోసం ఏం చేస్తావు? అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట చెప్పినప్పుడు దానికి లోబడితే దేవుడు చేయి విడవడు. 120 సంవత్సరాలు నోవహు ఏం చేశాడు? ఆ ఓడను చేస్తా ఉన్నాడు. 120 సంవత్సరాల ప్రజలందరికీ సువార్త చెప్పాడు, ఎవరు నమ్మరు. ఓడ రెడీ అయిన వెంటనే దేవుడే ఆ తలుపుని దేవుడే మూసేశాడు. ఎందుకంటే ఈ బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి తలుపు తీ అంటే తీసేస్తే వాళ్ళ లోపలికి వెళ్ళి వీణ బయటకు తరివేసిండేవాడు. అయితే దేవుడు మూసేసిన తర్వాత వర్షం వచ్చి ప్రపంచమంతా నాశనం అయిపోయినప్పటికీ నోవహు అతని పిల్లలు కాపాడతారు. దేవుని స్తోత్రం. అయితే ఈ 120 సంవత్సరాలు నోవహు ముగ్గురు కొడుకులకి పెళ్ళిళ్ళు అయినాయి కానీ పిల్లలు కనల. ఓడలో పిల్లలు కనల. బయటకు వచ్చినాకే వాళ్ళ పిల్లలు పుట్టినట్టు ఉంది. అంటే వాళ్ళు ఒక ప్రతిష్టగా ఆ యొక్క ఎద్దులకి, మేకలకి, అన్ని మేకలకి మేకేస్తూ ఉండొచ్చు. ఈ ఓడ అనేది ఒక దేవుని సంఘాన్ని చూపిస్తుంది. ఈ ఓడలో రకరకాల జంతువులు ఉన్నాయి. కోతులు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, పందులు ఉన్నాయి, ఎలుకలు అన్నీ ఉన్నాయి. పులి పక్కన మేక పండుతుంది, మేక పక్కన ఇంకో ఎలుక పండుతుంది, అన్ని పండుతుంది. అన్ని వాటి స్వభావాలు మర్చిపోయాయి. దేవుని సంఘంలో కూడా కోతి లాంటి మనుషులు ఉంటారు, పంది లాంటి మనుషులు ఉంటారు, సింహాలు లాంటి మనుషులు ఉంటారు, రకరకాల స్వభావాలు ఉంటాయి. మనుషులు పోల్చుతాం కదా మనం, అదే కోతులాగా చూస్తారండి, అదే గాడిలాగా ఉన్నాడు, ఏనుగులాగా ఉన్నాడు కదా, ఒక్కొక్కటి నక్కండి. ఇట్లా మనుషుల్ని కుక్కలతో నక్కలతో పోలుస్తాం. అట్లాగా ఈ ఓడలో అన్ని స్వభావాలు గల మనుషులు ఉన్నప్పటికీ ఏమైంది? అన్ని స్వభావాన్ని దేవుడు మార్చేశాడు. వాటన్నిటిని మేతలు వేస్తూ పోషిస్తూ ఆ దేవుడి పని లోపల 40 రోజులు చేస్తాం. 120 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎటువంటి శారీరకమైన జీవితం జీవించినట్టు లేదు. ఆ ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాతే షేము, హాము, యాపెతు వచ్చి తిరుగుతారని బైబిల్లో రాయబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నోవహు దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటకు లోబడి ఆ విధంగా చేసినందువల్ల అతని కుటుంబము రక్షించబడి అందరికీ మనకు ఒక సాదృశ్యంగా జీవిస్తున్నారు. వాళ్ళందరూ మనకి ఇప్పుడు ఒక మాదిరిగా ఉన్నారు. ఈ చివరి దినంలో ఉన్నటువంటి మనం కూడా క్రీస్తు అనేటువంటి మూలరాయి మీద అపోస్తలులు
ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడాలి. చదవండి ఎఫెసీ 2:20. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క సంఘం అనేది దేవుని పెళ్లి కుమార్తెకు సాదృశ్యము. ఈ దేవుని యొక్క సంఘము ఎట్లా కట్టబడుతుందంటే క్రీస్తు అనేటువంటి మూలరాయి, యేసు ప్రభువే మన బండ. ఆ యొక్క రాయి, ఆ యొక్క బండ మీద ఎవరు పునాది వేశారంటే అపోస్తలులు ప్రవక్తలు పునాది వేశారు. ఆ పునాది మీద మనం చక్కగా అమర్చబడి కట్టాలి. మనం చక్కగా అమర్చబడి కట్టాలంటే రాళ్ళు ఇటుకలతో ఇల్లు కడుతున్నప్పుడు ఇటుకలు ఒకదాని మీద ఒకటి చక్కగా పేర్చుకుంటూ వెళ్ళాలి. కొన్ని ఇటుకలు మాత్రమే ఒక దెబ్బ కొట్టే ముక్కలైపోతాయి, దాన్ని పడేస్తాం. అయితే మనము ఈ ఇటుక మీద నేను ఉండను, నా పక్కన ఈ ఇటుకొద్దు అని అనడానికి లేదు. ఆ మేస్త్రి ఏమి ఇటుకు పెడితే అది ఒప్పుకోవాల్సింది, ఎక్కడ పెడితే అక్కడ ఒప్పుకోవాల్సింది. అట్లాగా దేవుని యొక్క సంఘం అనేది అపోస్తలులు వేసినటువంటి పునాది మీద, క్రీస్తు అనేటువంటి ఆ యొక్క మూలరాయి మీద, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏం చెప్తున్నారంటే నా రాకడ చాలా సమీపం ఉంది, మీ యొక్క జీవితాలను సమర్పించుకోండి, నా చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు. యేసు ప్రభు సువార్త చెప్పినప్పుడు స్టార్టింగ్ లో 3 మాటలు చెప్పాడు. కొత్తగా సువార్త మొదలుపెట్టినప్పుడు ఆయన సువార్త 3 అంశాలు ఏంటి? దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. సువార్తను నమ్మండి. కనుక మనం నమ్మాలి. ఇప్పుడు బైబిల్ ఏం చెప్పండి, జయించిన వాడు నాతో పాటు పరలోకంలో నా సింహాసనంలో కూర్చుంటాడు అని చెప్పాడు. ఇది చాలా మంది నవ్వుకుంటారు. మనం పోయి పరలోకంలో దేవుని పక్కన సింహాసనంలో కూర్చుంటాము. నీవు విశ్వసించకపోతే మనకు ఆ స్థానం దొరకదు. కనుక దేవుని బిడ్డలారా, ఈ చివరి దినముల్లో విశ్వాసాన్ని కట్టు చేరుకొని విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడేంటంటే యేసు వైపు చూచు ఓపికతో మన ముందుంచబడినటువంటి పందిత రంగంలో కలిగి ఉన్నామని చెప్పాలి. కనుక క్రైస్తవ జీవితం అనేది తొందరపాటుతో జీవించే జీవితం కాదు. ఓర్పుతో, సహనంతో దేవుని చిత్తం చేస్తూ జీవించాలి. కనుక ఈ యొక్క నోవహు ఈ కార్యాలు చేయటం కోసం అతనిలో 4 కార్యాలు ఉన్నాయి. ఎట్లాగా ఆయన మనం అనుకుంటాం దేవుని యొక్క మాటను మనం ఎట్లాగా పాటించగలం, వింటున్నాం సరే, ఆయన చెప్పినటువంటి విషయాలు కొన్ని కఠినంగా మనకు ఉంటాయి. అయితే వాడిని ఎట్లా మనం ఆచరించగలం అని చెప్పినప్పుడు నోవహు జీవితంలో 5 కార్యాలు కనిపించినాయి. 5 కార్యాలు మన జీవితంలో ఉంటే మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని మనం విని దాని ప్రకారం జీవించగలం. మొట్టమొదటిగా నోవహు జీవితంలో చూసినప్పుడు అతను యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. మనము దేవుని యొక్క మాటలు విని ఆ ప్రకారం జీవించాలంటే మనకు కృప కావాలి. ఆ కృప ఎప్పుడు దొరుకుతుందంటే వేకువజామున 4 గంటలు లేచి దేవుని స్తుతించి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు కృప దొరుకుతుంది. మంచు వలె కృప దొరుకుతుందని చెప్తుంది. కనుక అది దేవుడు సంచరించేటువంటి సమయం. ఎవరన్నా నా కోసం స్తోత్రాలు చెప్తున్నారా, ప్రార్థన చేస్తున్నారని చూస్తే 4 గంటలకి ప్రతి రూమ్ లోంచి ఏం శబ్దాలు వస్తుంటాయి? స్తోత్ర శబ్దాలా, గురక శబ్దాలా? గురకలు. తిరిగి దేవుడు చాలా ఏంటి డిసప్పాయింట్మెంట్ తెలిపోతారు. కనుక ఈ 4 గంటలకు ఎవరైతే దేవుడి స్తోత్రం చెప్తారో వాళ్ళ జీవితంలో అపజయమైనది ఉండదు. వాళ్ళ జీవితంలో అపవిత్రతకి తావు రాదు. వాళ్ళు దేవుడిలోంచి తొలగిపోలేరు. ఎందుకంటే సైతాను వాళ్ళు ఏం చేయలేదు. కనుక 4 గంటలు వేసి కనీసం 1 గంట స్తోత్రాలు చెప్పాలి, దేవుని స్తుతించాలి. 1 గంట ఎట్లా చెప్తామనొచ్చు. ఈ సహోదరుడు సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి గురించి
డేవిడ్ గారు అట్లా ఒక్కొక్కరి గురించి 2 నిమిషాలు స్తోత్రం చెప్తే మీ చెరువు సంఘంలోనే గంట అవదా అయిపోతుంది, గంట అయిపోతుంది. గంట అయిపోయినందువల్ల మీరు స్తోత్రం ప్రార్థన చేసిన వాళ్ళు అందరికీ కృపిస్తున్నాడు దేవుడు, మీకు కూడా దేవుడు కృపిస్తున్నాడు. కనుక మనం కృప పొందాలంటే వేకుజామున లేచి దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, సహోదరుల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయాలి. రెండవదిగా చూసినప్పుడు అసలు నీతిపరుడు అంటే బైబిల్లో బాప్తిస్మం గురించి చెప్పబడుతుంది. యేసు ప్రభు యోహాన్ దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం తీసుకుంటానికి వెళ్ళినప్పుడు యోహాన్ ఏమంటాడు, ప్రభువా నీ చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదే, నువ్వు వచ్చి నా దగ్గర బాప్తిస్మం తీసుకుంటావు అంటే యేసు ప్రభు అన్నాడు, ఇప్పటికీ కానిము నీతి యావత్తు ఇలా జరుగుట మనకు తగినది. దేవుని నీతిని నెరవేర్చుతాం. కనుక మనము బాప్తిస్మం తీసుకోవాలి, అనేక మందిని బాప్తిస్మానికి సిద్ధపరచాలి. మనం ఏం చేస్తాం, పూర్తి రక్షణ వరకు వదిలేస్తాం. మనసు పొందారా బ్రదర్, రక్షణ పొందారా బ్రదర్ అంతే. రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి, బాప్తిస్మం పొందాలి. కనుక బాప్తిస్మం వరకు నడిపించాలి. అది ముంచడం బాప్తిస్మం. కొంతమంది చిన్నపిల్లలకి ఇస్తుంటారు, అది బైబిల్ ఎక్కడా లేదు, అయితే విమర్శిస్తలేదు. కనుక బైబిల్ ప్రకారం చూసినప్పుడు నీటిలో ముంచి తీయాలని ఉంది బైబిల్ బాప్తిస్మం. కనుక బాప్తిస్మం మనం నమ్మాలి, బాప్తిస్మం పొందాలి, ఇతరుల బాప్తిస్మం కోసం సిద్ధపరచాలి. పూర్తి రక్షణ వరకు మనం ఆపేస్తే పూర్తి అన్నం వేసి కూరేటు మర్చిపోతే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. మూడవదిగా చూసినప్పుడు నిందారహితుడు. మనం చాలాసార్లు నిందల గురించి మర్చిపోతుంటాం. మన మీద నింద కూడా రాకుండా చూసుకోవాలి. ఉదాహరణకి మా దగ్గర ఒక పాస్టర్ ఉండేవాడు, ఆయన ఇప్పుడు చచ్చిపోయాడు. ఆయన కొత్తగా వచ్చాడు, పాపం చాలా పేద స్థితి గురించి వచ్చాడు కాబట్టి ఎవరైనా ఫ్రీగా ఇస్తానంటే వెళ్ళిపోతాడు ఎక్కడికైనా సరే. సరే ఒక ఆమె ఇడ్లీ వేస్తుంటుంది, ఆ ఇడ్లీ వేసాము కళ్ళు కూడా అమ్ముతాడు. సరే ఈయన బాటిల్ తీసుకెళ్తాడు, పాలు కొనుక్కుని ఆమె దగ్గర ఇడ్లీలు కొనుక్కుని వస్తా ఉంటున్నాడు. చూసిన వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన కళ్ళు తాగుతాడు, ప్రతిరోజు అమ్మ దగ్గరికి వెళ్ళి బాటిల్ నిండా కళ్ళు తెచ్చుకొని భార్య భర్తలు తాగుతున్నారు అంట. ఒకరోజు నేను ఎవరి గురించి అడిగితే ఎవరు ఆయన ఆ గుడిలో కళ్ళు తాగుతూ ఉంటారు ఆయనేనా అంటున్నారు. మాకు ఆశ్చర్యం వేసింది, ఆయన కళ్ళు తాగటం ఏంటి. తీరా అడిగితే ఏంటది పరిస్థితి, కళ్ళు అక్కడ అయితే కూర్చుని ఆడికి పెట్టి ఇంటికి వస్తూ ఉంటాడు. కనుక ఇట్లాంటి నిందలు కొన్నిసార్లు మాట్లాడకూడని చోట మాట్లాడటం, తర్వాత వెళ్ళకూడని చోట్లకి వెళ్ళడం, ఇట్లా చేస్తా ఉంటాడు. అందువల్ల యేసు ప్రభు ఏం చెప్పాడంటే ఇద్దరిద్దరిని పంపించాడు. శిష్యులు ఏం చేశాడు, ఇద్దరిద్దరిని వెళ్ళి సేవ చేయమని చెప్పాడు. ఒక సేవకుడు ఒక ఇల్లు దర్శించాలంటే ఇద్దరిని తీసుకుని వెళ్ళాలి, పక్కన ఇంకో మనిషిని తీసుకుని వెళ్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కనుక సాధ్యమైనంత వరకు మన మీద నిందలు రాకుండా జాగ్రత్త పడాలి. మూడవది చూసినప్పుడు దేవుడితో కూడా నడిచిన వాడు. ఇప్పుడు మనకి ఇష్టమైన మనం ఒక అడుగు కూడా ముందుకే 2 బ్రదర్లు వాకింగ్కి వెళ్తామని ఇష్టమైన వాడు పిలిచారు కదా, మీరేం మన ఇష్టమైన వాడు పిలిస్తే నేను వస్తాను, వాడు పిలవక అట్లాగా దేవునితో మనం ఎప్పుడు నడుస్తామంటే దేవునికి ఇష్టలుగా ఉంటే, దేవుని చిత్తం చేస్తే, దేవునితో మనం దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ ఉంటే మనం ఏం చేయగలం, దేవునితో నడవగలం. దేవుడు కూడా కొంతమందితో నడిచాడు. హానోకు చూసినప్పుడు హానోకు కూడా దేవునితో నడిచి అట్లాగే దేవునితో వెళ్ళిపోయాడు, పై ప్రాణంతోనే దేవుడు తీసుకెళ్ళిపోయాడు ఆయన. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రతిరోజు దేవునితో నడవాలి. మనం ఒంటరిగా ఉన్న, కారులో ఉన్నా, నడిచినా, ఎక్కడున్నా సరే మనకి ఎప్పుడు ఎవరున్నారు, మనకి దేవుడు తోడుగా ఉన్నారు. 4వ చూసినప్పుడు 5వది తన కుటుంబాన్ని నడిపించగలవారైనా, కుటుంబాన్ని బాగా ఎదగలగాలి. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే
ముందు దేవుడు, నెక్స్ట్ సేవ, 3 కుటుంబం అంటున్నారు. నేను కొంతకాలం అట్లా ఉన్నా. అయితే కుటుంబం వెనకబడిపోతా ఉంది, తెలియట్లేదు మనకు. తర్వాత ఒక పరిశుద్ధులు కొంతమంది చెప్పినప్పుడు సెకండ్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ దేవుడు, సెకండ్ ప్రయారిటీ ఫ్యామిలీ, థర్డ్ ప్రయారిటీ మన సేవ. ఎందుకంటే ఇల్లు కుటుంబం ఏలలేని వాడు సంఘంలో ఏలలేడని ఉంది. కనుక ఇతను పెళ్ళైనటువంటి కొడుకులు కూడా నోహు ఏం చెప్తే అది లోబడ్డా. నోహు చెప్పిన పని చేశారు, నోహు యొక్క మాట విన్నారు. అట్లాగే దేవుని బిడ్డమైనటువంటి మనము మన పిల్లలు పెద్దవాళ్ళైనా కూడా ఏం చేస్తారు? లోబడాలి. వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు, ఆ పని చేయొద్దంటే చేయకూడదు. మేము అమెరికాలో ఉన్నాం, మాకు మీరేంటి చెప్పేదని కాదు ముఖ్యం. వాక్యం అమెరికా ఉన్నా ఇండియాలో ఉన్నా మనకి రూల్స్ అన్ని చెప్పేది బైబిలే. ఈ బైబిల్ ప్రకారం మనం పిల్లలను పెంచాలి, బైబిల్ ప్రకారం మనం జీవించాలి. ముందు భార్యాభర్తలు రోజు ఆయన గట్టి ఏమైనా బయట తీసుకుని అడుచుకుంటా ఉంటే పిల్లలు మాట వింటారా? కనుక భార్యాభర్తలు సమాధానంగా సంతోషంగా ఏక మనసుతో ఉంటే పిల్లలు కూడా తల్లిదండ్రులు మాట వింటారు. 5 కార్యాలు మనలో ఉంటే మనకు తెలియకుండానే దేవుని యొక్క మాటలు విని దాని ప్రకారం జీవించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు సమర్పించుకున్నాం. ప్రభువా, నీ మాటలు వింటున్నాను కానీ వాటి ప్రకారం జీవించలేకపోతున్నాను, క్షమించండి. జీవిస్తాను, నాకు కృప ఇవ్వండి. పడుకోండి. 5 నాకు కృప ఇవ్వండి, నీతో నేను నడుస్తాను, నీ చిత్తం చేస్తాను, నా కుటుంబాన్ని నీ యొక్క మాను నడిపిస్తాను అని చెప్పండి. చెప్పినప్పుడు సర్వశక్తుల దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి ఆయన యొక్క మాట ప్రకారం వాక్య ప్రకారం జీవిస్తానికి మీ అందరికీ విశేషమైన కృపను కలిగించింది దేవుడు.